హలో 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 సార్ ఇట్స్ ఓకే బిజినెస్ లో బాగా డెవలప్ అయ్యావు, డబ్బులు బాగా సంపాదిస్తున్నావు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు? అపార్ట్మెంట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను సార్. పక్కా వాస్తు, క్వాలిటీ కన్స్ట్రక్షన్, స్ట్రాంగ్ మేనేజ్మెంట్, 24 hours వాటర్ సప్లై, పైగా టైం కి డెలివరీ. అర్థమైంది, నీకు ఎలాంటి ఫ్లాట్ కావాలో నాకు అర్థమైంది. మన ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు. లామ్ లో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యువి అర్బనైట్, తెనాలి రోడ్ లోనేమో కేవీ రెసిడెన్సీ. వెళ్ళి మోడల్ ఫ్లాట్ చూసుకో, బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్పాడని కాదు, ఒకసారి అపార్ట్మెంట్ వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనుక్కోండి. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. పహల్గామ్ మృతులకి న్యాయం చేసే దిశగా భారత ఆర్మీ పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం చేయడానికి విజయవాడ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు బాజీ ఆధ్వర్యంలో భారత ఆర్మీకి సంఘీభావంగా భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీలో వందలాది మంది మైనార్టీలు, ముస్లిం మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ మోర్చా అధ్యక్షులు బాజీ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జాతీయవాదం ద్వారా ఈ దేశం కోసం, ఈ దేశం యొక్క సౌభ్రాతృత్వం కోసం, ఈ దేశం యొక్క ప్రధాన మంత్రి వర్యులు చేస్తున్నటువంటి పాలన కోసం, దేశంలో మనతో పాటు కలిసి మెలిసి జీవిస్తున్నటువంటి మిగతా ధర్మాల వారి కోసం మనమందరం భారతీయులు అని చెప్పి నినదించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పెహల్గామ్ లో కుట్ర చేసినటువంటి పాకిస్తానీ ఉగ్రవాదం ఏదైతే ఉందో దానికి శర్మగీతం పాడుతూ ఆపరేషన్ సింధూర్ లో ఒక మైనారిటీ అంటానికి కూడా లేదు, దేశ భక్తులైనటువంటి ఒక ముస్లిం సోదరి మణి ఎవరైతే సోఫియా ఖుర్షిద్ ఉన్నారో ఆమెకి జాతి మొత్తం కూడా సల్యూట్ చేస్తా ఉంది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ముష్కర మూకలను తరమటానికి ఆపరేషన్ సింధూర్ లో ఒక హిందూ మహిళామూర్తి, ఒక ముస్లిం మహిళామూర్తి, 2 మహిళలు కూడా పాకిస్తాన్ ని తోక ముడిచేలా చేశారంటే అది భారతదేశం యొక్క గొప్పతనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. భారతదేశంలో ప్రతి మూల ప్రాంతాల్లో ఉన్నటువంటి భారతీయుల యొక్క ఆకాంక్ష ఒకటే, ఈ దేశం వైపు కన్నెత్తి చూసినా, ఈ దేశం మూలాల వైపు ఏలెత్తి చూపినా, ఈ దేశంలో ఉండి దేశం వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళకి గబ్బర్స్థానికి పంపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పాకిస్తాన్ యొక్క విధానాలు మార్చుకొని పోతే ఈ రోజున దేశం చీల్చే పరిస్థితి వచ్చింది. ఈ దేశం ఉగ్రవాద శిబిరాల మీద భారతదేశం యొక్క సంపత్తిని దాడి చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. దేశాన్ని కాపాడటం కోసం మా దేశానికి నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు ఉన్నాడు. మీ దేశానికి దిక్కుమొక్కులేనటువంటి పరిస్థితి అనేటువంటి వాస్తవాన్ని వాళ్ళు గమనించాల్సినటువంటి పరిస్థితి. భారత్ ఒకటే మాట, ఈ దేశం 140 కోట్లు గట్టిగా గాలి పీల్చి వదిలితే ఆ గాలికి కొట్టుకుపోయేటువంటి పాకిస్తాన్ కి మేము చెప్తా ఉన్నాం కపడతారని చెప్పినటువంటి పరిస్థితి.
నిన్నటితో అర్థమైనటువంటి పరిస్థితి. ఒకనాటి విజయవాడ కానూరు కల్పనానగర్ లో ఉన్న మోక్షజ్ఞ ప్యాలెస్ అధినేత బత్తుల వెంకటయ్య తల్లిదండ్రులైన వెంకటరమణ వెంకట నారాయణల జ్ఞాపకార్థం ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నామని బత్తుల వెంకటయ్య బంధువులైన పద్మావతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వేసవి కాలంలో వాహనదారులు మంచినీరు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి 120 లీటర్లతో సుమారు 1000 మందికి మజ్జిగ అందించడం జరిగింది. ఆటోనగర్ నుంచి కానూరు 10 కిలోమీటర్ల వెళ్లే దారిలో ఎక్కడా కూడా ఉచితంగా మంచినీరు మజ్జిగ ఉండటం లేదని, ఇక్కడ ఉచితంగా మజ్జిగ ఇవ్వటం వలన చాలా ఆనందంగా ఉందని వాహనదారులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బత్తుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓకే. నా పేరు పద్మావతి అండి. కల్పనా నగర్ ఏరియా కానూరు మోక్షజ్ఞ ప్యాలెస్ అధినేత బత్తుల వెంకటయ్య గారి తల్లిదండ్రులైన బత్తుల వెంకటరమణ వెంకట నారాయణ గారి జ్ఞాపకంగా 125 లీటర్ల పెరుగును ఈ రోజు మజ్జిగ దానంగా భక్తులకి వితరణ చేయటం అయిందండి. కానూరు కల్పనా నగర్. ఎండాకాలం ఎండలు అధికంగా ఉండటం మూలాన ఈ 125 పెరుగును మజ్జిగ చేసి వెళ్ళిపోయే వాహన అధిపతులందరినీ ఆపి ఈ మజ్జిగ వితరణ చేశాము. దగ్గర 500 మంది పైన తాగారు ఇప్పుడు దాకా. అదే. ఏలూరు జిల్లా కుక్కునూరు భద్రాచలం రోడ్డు పనుల్ని పరిశీలించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ దృఢంగా రోడ్డు నిర్మించాలని అధికారులకి ఆదేశం. త్వరితగతిన రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని కోరిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ యొక్క ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ గత 11 రోజులుగా ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు సిహెచ్ఓలు మీడియాతో మాట్లాడారు. నమస్తే అండి, నా పేరు కృష్ణప్రియ. నేను జిల్లా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను, ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ని. సో ఇవాళకి మేము సమ్మె మొదలుపెట్టి 11వ రోజు అయిందండి. కానీ ఇప్పటిదాకా మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పిలుపు రాలేదు, ఎటువంటి చర్చలకు మమ్మల్ని పిలవలేదు. త్వరగా మమ్మల్ని వెంటనే పిలిచి మా న్యాయబద్ధమైన మా కోరికలు తీర్చాలని మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నామండి. 6 సంవత్సరాలు పూర్తయిన ప్రతి సిహెచ్ఓని రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని. మాకు టీచర్స్ అలాగే ఈసారి ఎలక్షన్ స్కీమ్లో ఉన్న వాళ్ళకి ఎవరికైతే 23% హైక్ ఇచ్చారో అందులో మమ్మల్ని ఉంచలేదండి. కానీ ఈసారి మేము ఆ 23% హైక్ని కోరుకుంటున్నాము.
ఇది మేము న్యాయంగానే అడుగుతున్నామండి. పెండింగ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయండి చాలా, అన్నీ కూడా ఒకేసారి విడుదల చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని వెనక్కి వినియోగించుకుంటున్నామండి. ఇది మేము న్యాయంగా మాకు రావాల్సిన మట్టుకే మేము అడుగుతున్నామండి. ఇందులో అన్యాయంగా అడగడం కానీ ప్రభుత్వాన్ని బెదిరించడం కానీ అట్లాంటిది ఏమీ లేదండి. సో చాలామంది ఇక్కడ రోడ్డు మీద చాలామంది ఆడపిల్లలు ఉన్నారండి, ఇందులో చిన్నపిల్లల తల్లులు ఉన్నారు. సో వర్షం అయినా కానీ ఎండ అయినా కానీ దేన్ని కూడా లెక్క చేయకుండా మేము ఈ సమ్మె చేస్తుంది కూడా మా హక్కుల కోసం అండి. మేము న్యాయంగా పోరాడుతున్నాము. సో దీన్ని ప్రభుత్వం గుర్తించి మా డిమాండ్స్ని వాళ్ళు తీర్చాలని మేము కోరుకుంటున్నాము. నా పేరు సోమనాథ్, నేను రాష్ట్ర కమ్యూనిటీ ఆఫీసర్ అసోసియేషన్ కోశాధికారిగా ఉన్నాను. గత 11 రోజులుగా సరే మేము నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. భవిష్యత్తులో ఇదే రీతిలో ప్రభుత్వం స్పందించుకుంటే మా సమ్మెను మరింత తీవ్ర రూపం దాల్చి మేము మా హక్కుల సాధన కోసం మేము ఎంతవరకైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈరోజు ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. ఇన్ని రోజులు కూడా మేము శాంతియుతంగా మా యొక్క సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మీడియా ద్వారా. అయినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేని కారణంగా మేము అందరం కూడా ఈ భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకెళ్ళి మా హక్కులను మేము మా న్యాయమైన డిమాండ్లు సాధించుకునేంత వరకు కూడా మేమందరం కూడా వెనకడుగు వేసేది లేదు. మేము ఎంతవరకు పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వెంటనే దీని మీద స్పందించి ఆడబిడ్డలు ఎంతో మంది 80% మహిళా. ఏలూరు నగరంలో ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకుంటే విద్యార్థులకి స్టడీ కనెక్ట్ ద్వారా విదేశీ విద్యను పొందే అవకాశం ఉందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఏలూరు నగరంలో ఈ రోజు కొత్త బస్టాండ్ పక్కనే ఉన్న అపార్ట్మెంట్ లో స్టడీ కనెక్ట్ సెంటర్ ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో స్టడీ కనెక్ట్ నిర్వాహకులు రవి, అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ నిమ్మకాయల సంఘం మాజీ చైర్మన్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. విస్తరిస్తున్న ఏలూరులో మరి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులోనే భాగంగానే మరి ఉన్నత చదువులు చదువుకోవడానికి ఎవరైతే ఎంఎస్ విదేశాలకు వెళ్తారో దానిలో భాగంగానే స్టడీ కనెక్ట్ అనేది ఒక కన్సల్టెన్సీ కంపెనీ ఇవాళ ప్రారంభించడం జరిగింది. మరి ఏదైతే ప్రశాంత్ కుమార్ గారు ఉన్నారో వాళ్ళ టీము, ప్రశాంత్ కుమార్ గారికి ఒక 20 సంవత్సరాల అనుభవం ఉంది. అనేక యూనివర్సిటీలతో కూడా కనెక్షన్ ఉంది. అలా ఏదైతే విద్యార్థులు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే ఎంఎస్ చదవడానికి ఫారెన్ వెళ్ళాలనుకుంటారో, కెనడా వెళ్ళాలన్నా, ఆస్ట్రేలియా వెళ్ళాలన్నా, అమెరికా వెళ్ళాలన్నా, లండన్ వెళ్ళాలన్నా వాళ్ళందరికీ కూడా ఏదైతే వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇచ్చి ఎక్కడైతే ఏ యూనివర్సిటీలో అయితే ఏదైతే బాగుంటుందో, లేదంటే వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా పలానా చోటనైతే బాగుంటుంది అనేది వాళ్ళు అడిగిన దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేసి అన్ని కూడా చెప్పడం జరుగుద్ది. మరి ఈయన ఎక్కడైతే హైదరాబాద్లో అనేక మందికి విత్ క్లీన్ చిట్ ఎవరిది కూడా ఏ విద్యార్థి కూడా ఇవాళ వరకు ఏ యూనివర్సిటీకి వెళ్ళినా అన్ని కూడా సదుపాయాలతో ఏ విధంగా వీళ్ళు చెప్పిన ప్రకారం ఏదైతే జరిగిందో ఆయన ఇక్కడ ఏలూరులో పెడతాం చాలా అభినందనీయం. ముందుగా వాళ్ళకి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నాను. డెఫినెట్ గా ఏలూరు చుట్టుపక్కల ఏదైతే కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీలో చదువుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళ హయ్యర్ స్టడీస్ చదివితేనే మనకు కూడా మార్కెట్ లో మన మీద కూడా డిమాండ్ ఉంటుంది. డెఫినెట్ గా హయ్యర్ స్టడీ ఇది మా 7th బ్రాంచ్ ఇప్పుడు మేము అఫీషియల్ గా ఓపెన్ చేస్తున్నాం అండి. సో వీఆర్ 20 years experience and Hyderabad lo 2, Vizag lo 2 and Rajahmundry and Nellore undi, and this is the 7th branch which we are opening in Eluru, and Ravi is the person out here. So I wish him all the best, and we cater the best service what we promise. So thank you very much for all the team to be here. Thank you very much. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి లక్ష్మీనారాయణ స్వామి ఆలయాల్లో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్. విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో కలిసి పాల్గొన్న టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు నూతనంగా ప్రతిష్ఠించబడిన స్వామి వారిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
ఈ నెల 10వ తారీఖున చింతలపూడి శాసనసభ్యులు పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎస్ఆర్కే ఓపెన్ వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ఈ రోజు అనగా గురువారం నుంచి శనివారం వరకు నిర్వహించనున్న సందర్భంగా ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణానికి చింతలపూడి శాసనసభ్యులు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ముందుగా క్రీడాకారులని పరిచయం చేసుకున్నారు. 3వ రోజు విజేతలకి చింతలపూడి శాసనసభ్యుల ఆధ్వర్యంలో బహుమతులు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్రీడాకారులకు ఎన్డీఏ కూటమి నాయకులకు పార్టీ కార్యకర్తలకు అభిమానులకు శ్రీ సొంగ రాజేష్ కుమార్ గారు మరి టోర్నమెంట్ వచ్చేసిన ప్లేయర్స్ అందరూ కూడా మరి గ్రౌండ్ లోకి వచ్చేయాలి. చంద్రపూడి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గట్టిగా చప్పట్లు కొడుతూ మన ఎమ్మెల్యే గారు క్రీడాకారులకు క్రీడా అభిమానులకు ఎన్డీఏ కూటమి నాయకులకు చేసుకుని ఒకసారి గట్టిగా జంగారెడ్డిగూడెం పట్టణంలో పేరంపేట రోడ్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ క్లినిక్ కాంపౌండ్ హాల్ కి కూటమి నాయకులతో వైద్యాధికారులతో కలిసి శంకుస్థాపన చేసిన చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కూటమి నాయకులు. కొంచెం అడంగా ఉండండి సార్. ఒకసారి ఏమండి మీరు వచ్చండి. అయితే అక్కడ భీముడులో పంచాయతీలో ఒక దళితుడి ఇంటి ప్రహరిని స్థానిక పంచాయతీ బుధవారం గృహ యజమానికి కొత్తపల్లి మురళి ముందుగా ఏ విధమైనటువంటి నోటీసులు జారీ చేయకుండా కూల్చివేశారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ ఆరోపించారు. దీనిపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ ఎదురుగా పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మా యొక్క రాష్ట్ర నాయకులు కొత్తపల్లి చంద్రమౌళి గారి యొక్క ఆవేదన వ్యక్తపరచడానికి జిల్లాలో ఉండబడే ముఖ్య నాయకులు ఈ రోజున మీడియా పరంగా మాట్లాడటం జరుగుతుంది. మరి గతంలో వచ్చిన ఏమడోలు ఈవో అయిన తనూజ గారు వచ్చిన 5 నెలల్లోనే ఆవిడ అవినీతిపై మరి ఒక సమగ్ర నివేదిక తీసుకుని ఈ కొత్తపల్లి చంద్రమౌళి గారు కలెక్టర్కి నివేదిక ఇవ్వడం, ఆ తర్వాత లోకాయుక్తకి వెళ్ళడం జరిగిన దరిమిల ఆవిడ మరి మనసులో ఉద్దేశపూర్వకంగా కక్ష కట్టి చంద్రమౌళి ఇంటి మీదకి వెళ్ళి ఇల్లుని కూల్చుకోవటం, పారిగాడ కూల్చుకోవటం అనేది జరిగింది. దాని మీద వెంటనే మేము మరి సంబంధిత ఎండిఓ గారిని అలాగే ఎంఆర్ఓ గారిని సంబంధిత జిల్లా ఆఫీసర్ని కలెక్టర్ గారు అందరూ కూడా మరి ఫోన్ల ద్వారా మేము మెసేజ్లు ఇవ్వడం అలాగే పేపర్లు పెట్టడం జరిగింది. నెక్స్ట్ అదే క్రమంలో సంబంధిత స్థానిక ఎస్ఐ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఒక దళితుడైన చంద్రమౌళిని ఈ యొక్క పెట్టిన కేసు అది లోకాయుక్త కేసు విచారణలో ఉంటున్న సమయంలోనే ఆవిడ ఈ ఉద్దేశంతో మరి కక్షపూరితంగా దళితుడనే ఒక తన చుట్టూ ఉన్న ఓటర్ను ఉపయోగించుకుని
మన యొక్క అనుచరుల్ని దగ్గరికి తీసుకొచ్చి జేసీబీ తీసుకొచ్చి నిరక్షరాస్యంగా ఆ యొక్క బిల్డింగు కదిలేలాగా ఆ భారీ గోడ కట్ చేసి నానా చిత్రహింసలు చేయడమే కాకుండా ఆ ఇంట్లో ఉన్న పిల్లలు బోరున వినిపిస్తున్నా కానీ ఆ వృద్ధులైన తల్లిదండ్రులు బాధపడుతున్నా కానీ ఏ మాత్రం కనికరం లేకోకుండా మరి చంద్రమౌళిని నిర్బంధించి మరి అందరితో నిర్బంధించి ఆ యొక్క గోడ కొల్చడం మరి ఇల్లు కదిలేలాగా చేసే పరిస్థితిని మేము ఈ సందర్భంగా పత్రికాముఖంగా ఎలక్ట్రానిక్ మీడియాగా డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే అమ్మాయి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రెండోది, అమ్మాయిని వెంటనే సస్పెండ్ చేయడమే కాకుండా మరి ఆవిడ ఉద్యోగం నుంచి తొలగించాలని ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది. అదే ఇదే ఒకటే కాదు, భీమడోలో ₹1 కాదు, ఆవిడ చేసిన ప్రతి పంచాయతీలో కూడా ఆవిడ దోపిడీ చేయడం అనేది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.